ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీదేవి శ్రీలు కుటుంబ సభ్యులందరికీ ఈరోజు నేను అనుకుంటున్నాను ఇది చివరి వీడియో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుండి మా అమ్మ ఇచ్చిన ఒక సలహాతోని ఇలా చేయాలి బాగుంటుంది అత్తే అని ఒక సలహాతోని ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. చేశాము. భగవంతుని దయ వల్ల ఒక మారుమూల గ్రామంలో మేము ఉన్నది. ఆ గ్రామంలో ఇంట్లో కూర్చొని చేసిన ఈ వీడియోస్కి ఎంతో స్పందించి ఒక యంగ్ జనరేషన్ కూడా ఒక స్ఫూర్తి అయ్యాను మీరు అని చెప్పేసి ఎంతోమంది నాకు యంగ్స్టర్స్ కూడా నాకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో సలహా ఇచ్చిన మా అమ్మాయికి కానీ ఈ శక్తిని ఇచ్చిన భగవంతునికి కానీ ముఖ్యంగా నేను ఏదైనా చెప్తానంటే దాన్ని ప్రపంచానికి చూపించిన మా వారికి కానీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. నేను మా జీవితాన్ని ఎందుకంటే మీ ముందు పెట్టాలని ఎందుకంటూ అనుకుంటున్నా అంటే నేను ఉన్నా లేకున్నా నా కుటుంబ సభ్యులు కానీ మా గ్రామస్తులు కానీ మమ్మల్ని ఎంతో ఆదరించి దూర ప్రాంతాల నుండి కూడా ఎంతోమంది మమ్మల్ని ఆదరించిన ఎంతోమందికి ప్రతి ఒక్కరికి ఇది తెలియాలి, నా లోపల ఏముంది ఇంటెన్షన్ అనేది తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. తప్పకుండా నా కుటుంబ సభ్యులు చూడాలి, మమ్మల్ని బాగా ఆదరించిన వాళ్ళు చూడాలి, ఇంకా ఎవరైనా మా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము కొంత మారాలి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా చూడాలి. భగవంతుడు సదా మన యందు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు నిజంగా వివాహమైన సంవత్సరం మా ఇద్దరి ఏజ్ ఒక 17 సంవత్సరాలు ఉంటుందండి. 17 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు పిల్లలు పుట్టడము, తర్వాత పెరగడము, తర్వాత పెళ్ళిళ్ళు, ఎవ్రీథింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని అంటే మా పిల్లలను ఎందుకంటే ఒక మంచి తల్లిదండ్రుల పుట్టిన ఫ్యామిలీ నుంచి వచ్చినాం మేము, ఆ ఫ్యామిలీ నుండి వచ్చాం మేము. వచ్చిన తర్వాత మాకు మేమే నిలబడాలని చెప్పేసి చేసిన ప్రయత్నంలో ఎన్నో ఒడిదుడుకులు, అంటే అక్కడ కష్టం తెలియదు. ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత అలాంటి సున్నా ప్లాట్ఫామ్ని మేమిద్దరం ఎంచుకున్నాం. ఆ సున్నా ప్లాట్ఫామ్లో చక్కటి పిల్లలు పుట్టినరు, అన్నీ అయినాయి. కాకపోతే కష్టం అంటే ఇట్లా ఉంటుందా, అసలు దానికి ఒక చెప్పరాదండి, కష్టానికి రూపం అంటూ ఉండదు కదా. అలాంటి ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో వేదనలు, ఎన్నో మంచి ఎన్నో చెడు అన్నీ అనుభవించాం. అయితే అన్నీ అనుభవించిన తర్వాత మొన్న నాకు అనిపించింది, ఇన్ని అనుభవించినాం కదా, ఎందుకు ఇన్ని జరగాలి, ఇంత గొప్ప స్థానం ఎందుకు ఇవ్వాలి భగవంతుడు మళ్ళీ అని అనిపించింది. అంటే భగవంతుడే చెప్పింది కదండి, ఏదైనా కామి కానివాడు మోక్షగామివాడు. ఏది సంసారం చేయనోడికి మోక్షం అనేది ఎట్లా వస్తుంది, తర్వాతనే కదా అన్నీ వస్తాయి. సంసారం నుండి తర్వాత ఆధ్యాత్మికం, తర్వాత వానప్రస్థం, అట్లా వెళ్ళిపోతారు ఆయన. కష్టాలు లేకుంటే సుఖాల విలువ ఎట్లా తెలుస్తుందండి. మొదటి నుండి సుఖపడుకుంటూ పోతే ఏం తెలియదు, తెలిసి తెలియక మనుషులం కదా, అహంకారం పెరిగిపోతుంది కదా. అది కదా తెలియడానికి మన చుట్టూ ఉన్న ప్రపంచం ఏంటి, మంచి ఏంటి, చెడేంటి, నేను అపాత్రదానాలు ఏం చేసినాను, నేను ఎవరిని బాగా చూసుకున్నాను, ఎవరిని బాగా చూసుకున్నాను, ఎవరు మళ్ళీ నన్ను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను వ్యతిరేకించారు అనేది ఇవన్నీ మాకు కొన్ని భావనలు వస్తాయి అనమాట. వచ్చిన తర్వాత ఇప్పుడేంటి, ఇప్పుడేమన్నా కోటీశ్వర్లమా, ఎక్కడో పెద్దగా ఉంటున్నామా, కాదు. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఒక మారుమూల గ్రామంలో స్వయంభూగా వెలిసి ఆ స్వామి కోరిన కోరికలు తీరుస్తూ ఇక్కడ అందరినీ కాపాడుతున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వారసులుగా మమ్మల్ని రప్పించుకున్నారు ఆయన. అద్భుతం చూడండి. ఎందుకంటే ఇద్దరం చక్కగా చదువుకున్నాం, ఉద్యోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాని ప్రయత్నంలో కూడా మా పిల్లల్ని ఇంకా గొప్పగా పెంచాలి, ఎందుకంటే అప్పుడు ఉద్యోగాలకు పెద్ద జీతాలు ఉండవు కదా, ఇంకా గొప్పగా పెంచాలని చెప్పేసి ఏదో రకమైన ప్రయత్నాలు చేసాం. ఏది సక్సెస్ కాలేదండి నిజంగా చెప్పాలంటే. పేరు ఒకటే వచ్చింది. ఏమని వచ్చింది, కష్టపడతారు వాళ్ళు అనే పేరు వచ్చింది, చాలు. అయితే ఈ కష్టంలో కూడా కొంతమంది మనసుతో చూసారండి మమ్మల్ని, ఎంత కష్టపడ్డారు మీరు అంటారు. కొంతమంది ఏమో ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది మీకు ఏమి రాదు, పనికి వాళ్ళ వేషాలని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతమందికి సమాధానం చెప్పడానికి భగవంతుడు ఏం చేసిండండి అంటే, ఇది కూడా అర్థమైన వాళ్ళు అర్థమైన నాకు చెప్పాను కూడా, మీ మంచితనము, మీ సేవ, మీ కష్టం ఇట్లా ఉంటుంది అని చెప్పడానికి ఆయన పాదాల దగ్గరికి ఒక మారుమూల గ్రామానికి మమ్మల్ని తీసుకొచ్చుకున్నాడండి. అక్కడ 4.5 ఎకరాల స్థలం స్వామికి. ఆ స్థలంలో స్వయంభూగా వెలిసి ఇన్ని సంవత్సరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి స్వామి అక్కడ ఉన్నప్పుడు ఆ స్వామికి మొట్టమొదట నీడ లేదు, ఒక గద్దె మీద ఉండేవారు స్వామి. అలాగైనా భక్తులు వచ్చేది. ఆ తర్వాత మా మామయ్య గారు కూడా ఇట్లనే మాలాగానే ఇక్కడికి వచ్చారు ఆయన సేవ కోసం. రిటైర్డ్ అయిన తర్వాత ఇంకా ఆయన హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత
గ్రామం అంటే ఎట్లా ఉంటుందండి? గ్రామంలో ద్వేషాలు అసూయలు అని కాదు, అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానంతో వాళ్ళు పట్టుకున్నదే వేదం అంటారు. వాళ్ళు ఏం చెప్తారు వేదం అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్యలో ఉండి ఒక నీడలేని నా స్వామికి నేను నీడ కడతా, ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు అని చెప్పేసి ఆయన సంవత్సర కాలము ఫాస్టింగ్ ఉండి ఒక పూట భోజనం చేసి ఫండ్స్ కలెక్ట్ చేసి, అప్పుడు ఈ వాట్సాప్లు కథలు ఎక్కడున్నాయి, కలెక్ట్ చేసి ఆయన మీద కూడా చాలా వ్యతిరేకతలు ఎదురైనాయి. అందులో అన్ని డబ్బులు కలెక్ట్ చేసి బాగుపడ్డారు అదన్నారు. కానీ దేనికి కూడా ఆయన జంకలేదు గొంకలేదు. ఆయన ఖచ్చితంగా అక్కడ కట్టేసుకున్నారు. స్వామికి ఆలయం కట్టిన తర్వాత ఇక్కడ ఈవెన్ కరెంటు కూడా సరిగ్గా లేదు, నీళ్లు సరిగ్గా లేవు, ఏది లేని ఇక్కడ స్వామికి నీడ కట్టిన తర్వాత ప్రతి ఒక్కరి నీడైంది, ఊరు సస్యశ్యామలమైంది, ప్రతి ఒక్క రైతు ఇక్కడ బాగుంటుండండి, ప్రతి కుటుంబం బాగుంటుంది. ఎక్కడి పుణ్యం? ఒక పెద్ద మనిషి ద్వారా, అంటే మా మామయ్య గారి ద్వారా ఆ సంకల్పం అనేది మా మామయ్య మనసులోకి ఆ భగవంతుడు తీసుకొచ్చాడు. ఎంత అద్భుతం! అయినా కొంతమంది ఏం చేస్తారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అలాంటి వ్యతిరేకతలు ఆయన ఎదురైనాయి. కానీ ఆయన చేయాలనుకున్న చేసిండ్రు, చక్కగా భగవంతుని సన్నిధికి వెళ్ళిపోయారు కదా. అదే అయిపోయిన తర్వాత ఇద్దరు బంగారం లాంటి కొడుకులు ఉన్నారే మాకు. మరి ఆ కొడుకులున్న మేము ఉద్యోగాలు ఉన్నాయి, చదువుకున్నాము, మరి మేమే ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? మేమే ఎందుకు రావాలి? మేము కూడా అనుకోవాలి కదా, అమ్మ మారుమూల గ్రామంలో మేమేముండాలని. లేదండి, భగవంతుడు ఆలోచన మాకు రానివ్వలేదు. జాగ్రత్త ఎవరండి, మాకు రానివ్వలేదు. ఎందుకంటే మేము మనుషులం, మొట్టమొదటిగా మనుషులం. మనసు చలిస్తుంది రకరకాలుగా, హైఫై లైఫ్ తీసుకోవాలనిపిస్తుంది. ఏదీ లేదండి, ఇమ్మీడియట్గా మా మావయ్య గారు బాలేని సమయంలో రావాల్సి వచ్చింది. ఒక పెద్ద మనిషి అన్నారు, మేము ఎప్పుడో వచ్చేవాళ్ళం, ఇంకాస్త ముందు వచ్చినాం మేము, అంతే వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత 7 సంవత్సరాల కాలం అండి యజ్ఞం, అది యజ్ఞం మేము చేసింది. అక్కడికి వచ్చిన తర్వాత స్వామికి సేవ చేసిన తర్వాత ఆ స్వామి నిజనేత్ర దర్శనం మా వారికి ఇవ్వడం అనేది, అది జన్మల పుణ్యం ఉంటే సాధ్యమవుతుందండి. అవునా కాదా? ఎందుకంటే అప్పుడు 1000 లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తేనే భగవంతుడు ప్రత్యక్షమయ్యేది. అలాంటిది కలియుగంలో ఒక వరం ఇచ్చిండు స్వామి, నా నామస్మరణ చేయండి, ఆర్తితో నాకు సేవ చేయండి, నేను మిమ్మల్ని చూసుకుంటా అని చెప్పిండు. తల్లి తండ్రి అంటే వాళ్ళండి, వాళ్ళ తర్వాతనే ఏదైనా. అట్లా చూసుకుంటే మేము అదే పనిగా, అంత బాధ్యతగా మేము ఇక్కడ ప్రతిదీ ఒక టెంపుల్కి ఒక గ్రూప్ ఏర్పాటు చేసినాం. ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామంలో ఎందుకు ఉండాలి అని ఏ రోజు కూడా రాలేదండి. అలాంటిది ఆ స్వామి మహిమ మమ్మల్ని తీసుకొచ్చుకోవడం దగ్గర నుంచి ఇంతవరకు మా జీవితంలో జరిగిన సంఘటనలు ఇక్కడ నిజంగా చెప్పాలి, ప్రపంచానికి చెప్పాలి. ఎవరో ఏమనుకుంటారని ఉంటే తప్ప ఈ వీడియోకి ఒక అర్థం లేదు. ఇక్కడ కనీసం ఒక రూపాయి బిళ్ళ వేయడానికి కూడా ఆ రూపాయి నుంచి 2 రూపాయలైంది. హారతి పళ్ళెంలో స్వామికంటూ ఏది ఉండదు. ఇక్కడ ఆ 2 రూపాయల నుంచి 10 రూపాయలైంది, ఆ 10 రూపాయల నుంచి 20 రూపాయలైంది. ఎవరో కొంతమంది భక్తులు భగవంతుడు ఎన్నుకుంటాడు. సేవ చేయాలంటే వాళ్ళతోనే 1000 వస్తాయి, లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి వాళ్ళతోనే. అట్లాంటి గ్రామంలో, ఏ ఆదాయం లేని గ్రామంలో మేముండి మొత్తము కంప్లీట్గా ఒక్కసారి అయితే ఒక సంవత్సరం బ్రహ్మోత్సవాలు కూడా మా సొంత ఖర్చుతో జరిపించినాం. సొంత ఖర్చు అంటే ఆలోచించండి, మేమంటూ మిగిలించుకున్నది ఏమి లేదు. మా 2 కొడుకులకి చక్కగా చదువు చెప్పించడం, బుద్ధివంతులే వాళ్ళు చక్కగా ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ భార్య పిల్లల్ని చక్కగా చూసుకుంటున్నారు, మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. ఇది అక్కడ జరిగింది. అలాంటిది మేము చేసుకున్నామని తర్వాత మార్పు 7 సంవత్సరాల కాలంలో అక్కడ జరిగిన ప్రతి ఈవెంట్, ప్రతి ఉత్సవం, ప్రతిది. ఎందుకంటే అందాలి. ఎక్కడో ఈ ఊర్లో ఉన్న ఈ ఊర్లో నుండి వెళ్ళిపోయి స్థిరపడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయి. ఎంతో భక్తితో ఇప్పటికీ వస్తున్నారు వాళ్ళు గుడికి. వాళ్ళందరికీ మరి తెలియాలి అని చెప్పేసి 7 సంవత్సరాల కాలంలో, ఎందుకంటే వారు అర్చకులుగా వారికి అదే పనిగా ఉంటుంది స్వామివారి సేవ. కానీ నేను వేరు కాదు, భార్యాభర్తలు వేరు కాదు అని చెప్పేసి ప్రపంచానికి మా ద్వారా కూడా చాటి చెప్పింది భగవంతుడు. మొత్తము ఆయన వంతుగా ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్కటి, నాకు అసలు ఫోన్ పట్టడమే రాదండి నాకు నిజంగా చెప్పాలంటే. అలాంటి ప్రతి ఒక్క వీడియో క్యాప్చర్ చేసి ఇక్కడ జరిగే సేవలు ప్రతి ఒక్కటండి, ప్రతి పండగ అన్ని వీడియోస్ తీసి అందులో మనం గ్రూప్లో పెట్టడము. అట్లా దూరంగా ఉన్న ప్రాంతాల వాళ్ళు కూడా చాలా, నిజంగా చెప్తున్నా అంటే దగ్గరున్న వాళ్ళకి విలువ తెలియదండి. కానీ దూరంగా ఉన్న వాళ్ళైతే మమ్మల్ని ఎంతమంది అప్రిషియేట్ చేస్తారంటే, భగవంతుని దగ్గరికి ఎట్లా వస్తారో మా దగ్గరకు వస్తారు, లేకుంటే ఫోన్ కాల్స్ చేస్తారు. మీ వల్ల ఇంత డెవలప్ అయిందే, ఇంత ఆలయం, అసలు ఇది ఇప్పుడు చూస్తే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది వాళ్ళు చెప్తుంటే మా శ్రమంతా
మొత్తం పోయి ఇంకా 100 రెట్లు ఒక 1000 ఏనుగుల బలం వస్తుంది, ఇంకా చేయాలి. అప్పుడప్పుడు ఇద్దరం వెళ్తాం ఆలయం దగ్గరికి, ఇది చేయాలి అది చేయాలి, ఇట్లా చూసుకోవాలి అట్లా చూసుకోవాలి, ఇక్కడ ఇది 24 గంటలు ఇదే యాతన ఇదే తపన, ఇంకా వేరే ఏమీ లేదు. అట్లా 7 సంవత్సరాలు ఇది చేశామండి. ఈ 7 సంవత్సరాల ఆలయ అభివృద్ధిలో భాగంగా ఎవరెవరైతే మాకు ₹1 దగ్గర నుంచి లక్షలు లక్షలు కూడా ఇచ్చి చేసిన వాళ్ళు, ప్రతిదీ మేము ఈ గ్రూప్ అని ఏదైతే క్రియేట్ చేసినామో అందులో పెట్టాము. చూసిన వాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు, నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. అందులో భాగంగా కూడా నేను కూడా నా భర్తకు సహకరించాలని ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా మనం తీసి పెట్టి అక్కడ అభివృద్ధి, ఇవన్నీ కాకుండా ముఖ్యంగా నా పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు అందరూ ఉంటారు కదా, నాకు ఆడపడుచు బావగారు ఉన్నారు, ఆ తర్వాత నా పుట్టినీళ్ళు నాకు తమ్ముళ్ళు ఉన్నారు, మరదళ్ళు ఉన్నారు, అందరూ ఒక చెల్లె ఉంది, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా యథోచితంగా అరే ఇది చేయాలా అని చెప్పేసి అంటే చేయడం. ఎందుకంటే అక్కడ జరిగిన శంఖచక్ర నామాలు మా అమ్మగారు నామాలు మేము చేయించాం, శంఖ చక్రాల అట్లా అట్లా అన్ని ఒకరు కాదు, ఎంతో మంది భక్తులు లక్షలు ఖర్చు పెట్టి ఇది కావాలంటే ఒక రథం చేయించిన భక్తురాలు ఉంది, ఇది ఇట్లా కావాలంటే ఇది. దాంట్లో నా పిల్లలు కూడా వాళ్ళు ఎక్కడో ఉండి అంటే వాళ్ళ మనసులో కూడా భగవంతుడు వచ్చాడేమో. మేము ఒక మాట అడిగినాం, నాన్న గోశాల కట్టిద్దాం ఇక్కడ, ఆవుల గురించి కూడా చెప్పాలంటే మా వారిని ఎంతో మంది డిస్కరేజ్, ఇప్పుడు కూడా మీరేం పోషిస్తారు మీ వల్ల ఏమవుతుంది, కానీ ఒక అంత పెద్ద ఆలయం అంత పెద్ద స్వామి ఉన్నాడే, మా బ్రతుకులే పండించిన స్వామికి ఎన్నన్నా చేయాలని చెప్పి ఆలోచించే వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అది బాధాకరంగా అనిపిస్తుంది. వాళ్ళు కూడా గోశాల కట్టాలని వెంటనే గోశాల వాళ్ళు కట్టించడం, ఆ తర్వాత అది స్ఫూర్తిగా తీసుకొని యాగశాల ఒక షోలాపూర్ నుండి, అసలు వాళ్ళైతే ఇన్ని సంవత్సరాల నుంచి రాలేదు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చారంట, చూసి వాళ్ళకి అద్భుతంగా అనిపించి వాళ్ళు యాగశాల కట్టించడం. రథశాల అక్కడ బాగాలేదమ్మా అంటే వెంటనే అదంతా తీసేయించి రథశాల అక్కడ కట్టించడం. ఏందండి అద్భుతాలు ఎందుకు జరుగుతాయి? మా ఫ్రెండ్స్ అండి, ఎంతమంది ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ అన్నేనైతే ఒక 40-50 వేల రూపాయల పైప్స్ పంపించిండండి, అండర్ గ్రౌండ్ పైప్స్. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా. ఇదంతా కాకుండా ఒక 40 సంవత్సరాల తర్వాత మేము ఇక్కడ ఉన్నామని తెలుసుకున్న మా స్నేహితులు ఇక్కడికి వచ్చి ఒకటే ఒక విజిట్లో ఇక్కడ ఏం కావాలమ్మా అని అంటే, ఇది ఉంది అని అంటే, మహామండప నిర్మాణం ఎప్పుడైనా పర్వాలేదు, అది నేను ఒక్కడనే చేస్తా, అది 20 లక్షల 30 లక్షల సమస్య కాదు, అది నేనే నిర్మిస్తానని చెప్పేసి ఆయన మాట ఇవ్వడము అట్లా జరిగింది. ఇట్లా ఎన్నో అక్కడ జరిగిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమంలో ఉందో, అంతకుముందు ఉన్న చైర్మన్ గారు అనుకోండి, వాళ్ళ హయాంలో కూడా మేము అన్ని వాళ్ళ హయాంలోనే చాలా చేసాము అభివృద్ధి కార్యక్రమాలు. ప్రతి ఒక్కరు ఎవరైతే స్పందించి మా మనసును అర్థం చేసుకొని ఎవరైతే అన్ని చూసి బాగుంది అనుకున్న వాళ్ళకే పుణ్యం. ఇది ఖచ్చితంగా చెప్పాలి ఈ మాట. లేదు అని చెప్పేసి తప్పులు వెతికే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆ వెతికే వాళ్ళని భగవంతుడే చూస్తాడు. ఎందుకంటే మేము అదే నమ్ముకున్నాం, ఆయన పాదాలనే నమ్ముకున్నాం. మేము పాదాలనే నమ్ముకున్న తర్వాత ఒక్కోసారి అక్కడ పని చేసి వచ్చి ఇంట్లో పడిపోయిన సందర్భాలు ఉన్నాయండి. కానీ మా ప్రాణాలను ఆయన పాదాల దగ్గర పెట్టినాం. ఎందుకు జరుగుతుంది? చెడు జరగదు కదా, అట్లానే ఇప్పటిదాకా జరిగింది. కాబట్టి దీంట్లో ప్రతి పైసా నా పిల్లలతో సహా ఎంతో మంది భక్తులతో సహా అసలు ఒక ఆత్మీయ భక్తురాలు ఉందండి. అది ఎంతోమంది గుప్తంగా కూడా ఇది చెయ్యండి, మాకెందుకు చెప్పడం, మాకు మీ మీద నమ్మకం ఉంది, మీరు ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు అని చెప్పేసి మా మీద ఆర్తితోని ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి కానీ మేము ఏ చేయడానికి మేము ఈ మాత్రం కడుపు నిండి అది వింటున్నామనంటే, ఫస్ట్ నా పిల్లలతో సహా కొంతమంది ఆత్మీయులు ఉన్నారు, భక్తులు, వాళ్ళ ద్వారానే ఈ మాత్రం చెప్పకుంటే లోపల అట్లానే ఉండిపోతుంది. ఎందుకంటే చివరి వీడియో కాబట్టి అది చెప్పాలనిపించి చెప్తున్నాను. ఏ గ్రామమైనా ఎక్కడైనా స్పందించాలి ప్రతి ఒక్కరు. ఇలాంటి గ్రామాల్లో ఆలయాన్ని డెవలప్ చేయాలి. ఆలయం బాగుంటేనే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే అందరం బాగుంటాం కదా. ఆ ఊరు అభివృద్ధి అయితే ఎంతో మందికి పని దొరుకుతుంది. మా వారు అదే చెప్తూ ఉంటారు, పని దొరుకుతుంది. కాబట్టి ఇందులో భాగంగా ప్రతి ఉత్సవం మేము అందులో పెట్టేశాం. అంటే ఇప్పటికీ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా డిసెంబర్ నుండి మళ్ళీ జనవరి వరకు ఏ రోజు ఎప్పుడు ఏ ఉత్సవాలు జరుగుతాయి అనేది కళ్ళ కట్టినట్టు చెప్పాము. టెంపుల్ గ్రూప్లో పెట్టాము. కొన్ని వీడియోస్ కూడా తీసాం. బ్రహ్మోత్సవాలు, గోదా కళ్యాణము, వైకుంఠ ఏకాదశి, అదే పుష్పయాగము, తర్వాత కార్తీక పౌర్ణమి దీపోత్సవాలు, ప్రతి ఒక్కటి ఒక భక్తుడిని చూస్తే నాకు భగవంతుని చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఆ భక్తుని కోసం చేసిన వీడియో, లాస్ట్ వీడియో, అది సంవత్సరం ఎక్కడి నుండో రావడము చేయడం ఏంటండి, మన స్వామిని నమ్ముకొని
అర్థం చేసుకోండి ఒకసారి. అందుకే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా అదే ఆలోచించండి. యథోచితంగా ప్రతి ఒక్కరు మనకు జన్మ ఇచ్చిన భగవంతునికి మనకు ఊపిరి తీస్తున్నాం, పడుకున్నాం, లేస్తున్నామని అంటే ఆయనకి కదా మనకు రుణపడి ఉండాలి. అది పక్కన పెట్టి మనమే ఉందాం, మన జీవితమే, వీలైతే 4 తప్పులు వెతుక్కుందాం, బతుకుదాం అంటే దాన్ని బ్రతుకు అన్నారు. అది భగవంతుని దృష్టిలో బ్రతుకు అన్నారు. అది చాలా హీనం అనిపిస్తుంది. అది అట్లా కాకుండా ఆయన నమ్ముకుంటే చాలండి, మనలో ఉన్న లోపాలను ఆయన్నే తీసేస్తాడు. కాబట్టి ఈ రోజు మేమిద్దరం ఒక నిర్ణయం తీసుకున్నాం రాత్రి. ఏమని అంటే, ఇంకా చాలు, ఒక గ్రామంలో స్వయంభూగా వెలిసి మేము వచ్చిన తర్వాత మా వారి ఎంత చక్కగా ఆర్తిగా నమ్ముకోమంటారు. ఆయన చేసిన పూజల వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం, సంతానం కాని వాళ్ళకి సంతానం, ఏదైనా ఆయన చెప్తే నిజమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అది మా ఆత్మకు తెలుసు, భగవంతునికి తెలుసు. అలాంటి గౌరవంతో ఎంతో మంది ఆయనకు రాత్రి పగలు అనకుండా ఫోన్ కాల్స్ చేస్తుంటారు వాళ్ళు, దూర ప్రాంతాల నుండి కూడా. అట్లా ఇవన్నీ జరిగినాయి. ఇన్ని జరిగినా ఇక్కడ ఏది లేదు అది అనుకున్న గ్రామంలో ఇది ఒకటి ఉంటుంది, అజ్ఞానం. ఏంటి అంటే, గ్రామంలో ఉండి కూడా సస్యశ్యామలం అయిపోయి ప్రపంచం అంతా తిరిగి వస్తున్నారండి. ఒక్కొక్కరు వాళ్ళ పిల్లలు విదేశాల్లో స్థిరపడిపోయి తిరిగి వస్తున్నారు. కానీ ఊరి అర్చకుడు అనేసరికి అదేంటో నాకు అర్థం కాదు. వాళ్ళే పోషించినట్టు, లేదనంటే ఊరి భగవంతునికి సేవకుడు ఆయన, కానీ మీ అందరికీ తండ్రి, మీ అందరికీ ప్రతినిధి ఆయన. ఎందుకంటే మీరు అందరు బాగుండాలి, ఆలయం అభివృద్ధి కావాలని రాత్రింబగళ్ళు కష్టపడ్డ మనిషి కంటే గొప్పోడు ఎవడు ఈ ప్రపంచంలో కదా. అది పక్కన పెట్టి మీరు ఈ పూజలు అయితే ఇంతే, మేము ఇట్లానే చేస్తాం, అట్లా చేస్తాం. మీరు ఒకప్పుడు గంజి తాగినండి, ఇప్పుడు సన్నం బియ్యం తింటున్నారు. గంజే తాగాలి కదా, కాదు కదా. మరి ఇలా డెవలప్ కావచ్చు. మరి ఊరి అర్చకుని చూసుకునే బాధ్యత ఎవరిది? మీరు వస్తే శత్రువు అని చూడకుండా మనస్ఫూర్తిగా ఆశీర్వదించే వాళ్ళు ఒక గ్రామంలో ఉండే అర్చకులే. సిటీలలో పక్కన పెట్టండి, లక్షలు వస్తే వాళ్ళకి కదా. మేమైనా హ్యాపీగా వెళ్ళి సిటీలో ఉండొచ్చు, అది కాదు. ఏం ఆదాయం ఉండకపోని ఎంతమంది వ్యతిరేకించని, నీ పాదాల దగ్గరనే మేము బ్రతకాలి, నీ సేవలోనే తరించిపోవాలని చెప్పేసి కోరుకునే వాళ్ళం మేమిద్దరం. కాబట్టి భగవంతుడు ఆర్తిగా కోరుకున్నాం కాబట్టి అట్లా ఇచ్చిండు, మా సేవను ఆయన మెచ్చిండు. మరి అలాంటిది ఇక్కడ ఏదైనా చెప్తే చాలా మంది కూడా ఎదురవుతుందండి. ఓ పూజ ఉంటుంది, ఓ 5,000 చెప్తే 5,000 అంటే ఒకప్పుడు 50 రూపాయలు ఇచ్చినాం. అర్థం చేసుకోవాలి, ఇంత ఖచ్చితంగా ఉండకూడదు. చెప్తేనే ఇట్లా కాదు. మరి మేము ఇదాలే డిసైడ్ అయిపోయినాం. ఎట్లా డిసైడ్ అయిపోతారండి? మీ ఇంటికి మీరు డిసైడ్ కావాలి. మీ పంట మీరు పండిస్తున్నారు, మీ పంటకు విలువ మీరే కదా డిసైడ్ చేస్తారు. అలాంటిది ఆలయంలో సేవ చేసి తర్వాత మీ అందరి మంచి కోరుకొని మరి ఆయన విద్యకు ఎవరు డిసైడ్ చేయాలి? ఆయనే డిసైడ్ చేసుకోవాలి. మీకు చేతనైతే, మీకు శక్తి ఉంటేనే ఇవ్వండి, శక్తి లేకుంటే చెప్పండి. మా వారు అలాంటి సేవా కార్యక్రమాలు కూడా చాలా చేసిన సందర్భాలు ఉన్నాయి, ఫ్రీగా వాళ్ళకి చేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే మమ్మల్ని నిలబెట్టింది, మా పిల్లల్ని నిలబెట్టింది. తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమే పిల్లల్ని కాపాడేది. ఇప్పుడు మా మామయ్య గారు చేసుకున్న పుణ్యమే మమ్మల్ని కాపాడింది. ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆయన ఒక భగవంతునికి ఆలయం కట్టించిన వ్యక్తికి పుట్టిన వారు మా వారు. మరి అలాంటి మా పుట్టిన పిల్లలు కూడా బాగానే ఉంటారు కదా తప్పకుండా. కాబట్టి అనుకున్నాం అన్నమాట, ఎవరు వ్యతిరేకించినా సరే విద్యకు విలువ లేకుండా. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారండి, పెద్ద పెద్ద క్షేత్రాలకని చెప్పి వెళ్ళి అక్కడ హారదపల్లి చూడడానికి గొప్పగా వేసేస్తారు, పెద్ద నోట్లు వేసేస్తారు. ఇక్కడికి వచ్చి కనిపించమని అడగగానే దేవుడు కనిపిస్తాడు. అక్కడికి వెళ్తే లైన్లలో నిలబడాలి, కష్టపడాలి. ఈ రోజు కాకుంటే రేపు. ఎక్కడైనా దేవుడే, తిరుమలలో ఉన్నా, శ్రీరంగంలో ఉన్నా, కంచిలో ఉన్నా, ముస్కాన్పేటలో ఉన్నా, ఎక్కడున్నా దేవుడే కదా. మరి అలాంటి దేవుని మీరెందుకు తక్కువ చేస్తున్నారు? మీకు అది ఆలోచన రావట్లేదు కదా. అలాంటి దేవుని ఎందుకు తక్కువ చేస్తున్నారు? అలాంటి అర్చకుని ఎందుకు తక్కువ చేస్తున్నారు? ఇక్కడే ఉంది దోషం అంతా. ఇది మీకు ఏర్పడట్లేదు. నా మాటలు ఈచ్ అండ్ ఎవ్రీబడి ఖచ్చితంగా వినండి. విద్యకు మేము విలువ కట్టుకోవాలి, లేకుంటే విద్యకు రాణించదండి. ఏదో అందరిలాగా మామ అని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళ జాబితాలో మమ్మల్ని కూడా చేరుస్తారు కదా. అది మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. లేదు, మా శక్తి ఇంతే పంతులు గారి తీసుకోండి అంటే మేము ఎన్నో, మాకు తెలిసో తెలియకనో భగవంతుని కృప వల్ల ఎన్నో దాన ధర్మాలు చేసుకున్నామే. మాకు ఇంట్లో అంటే ఏం ఉండదండి నిజంగా చెప్పాలంటే. అలాంటివి చేసుకున్నామే. ఆ మాట వినరా? కానీ ఏంటంటే ఒక వ్యతిరేకత కొంతమంది, అది చెప్తున్నా కదా, అందరు కాదు, 100లో 1 2 అది మా అదృష్టం. కొంతమంది గ్రామాల్లో అయితే ఇంకా చాలా ఉంటాయి ఇలాంటి వ్యతిరేకతలు, ఇలాంటి కథలు. మాకు అట్లా లేవు. ఎవరో 100లో 1 2. వాళ్ళు ఇద్దరిని పక్కన పెట్టి ముందుకు దూసుకెళ్ళిండు. ఎందుకంటే మమ్మల్ని భగవంతుడు ముందుండి ఇద్దరిని పట్టుకొని భుజాల మీద వేసుకొని నడిపించిండండి భగవంతుడు. లేకుంటే ఇన్ని ఎందుకు అవుతాయండి ఇవన్నీ?
కదా. అట్లా జరిగింది మా జీవితం, ఇప్పటిదాకా జరిగింది. ఇప్పటిదాకా కూడా ఆలయంలో ఎన్ని చేసామో అన్ని కార్యక్రమాలు మీకు పంపించాము. ఇప్పటి నుండి ఏ వీడియో రాదు, గ్రూప్ అనేదే ఉండదు. ఎన్ని కార్యక్రమాలు చేసినామో అన్ని చూపించినామో అన్ని చెప్పినాం. కాబట్టి ఇప్పటి నుండి ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద క్షేత్రాలకు మీరు తెలుసుకొనే వెళ్తారు కదా. ఇక్కడ ధనుర్మాసం బాగుంటుంది, అక్కడ కళ్యాణం జరుగుతుంది, ఇక్కడ శ్రీరామనవమి బాగుంటుంది అని ఇక్కడ కూడా అన్ని చూపించినాం. ఇక్కడ కూడా చూపించాం. కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఇక్కడికి మీ అంతటా మీరుగానే రావాలి. ఇక్కడున్న భక్తులైనా సరే, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా. కానీ వచ్చే ముందు మాత్రము దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు ఆ దేవుడు తలుపులు తీయాలన్న మాత్రం చాలా నేరం. అది ఒక టైం ప్రకారం రావాలి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు బిఫోర్ డే కాల్ చేయాలి, రావాలి. కొంతమంది అంటారు మా కోసం తీయాలని చెప్పేసి. మీకోసం తీసేంత గొప్ప వాళ్ళం కాదు మనము. ఎన్ని జన్మలు ఎత్తినా భగవంతుని పాద ధూళి కూడా సరిపోం మనం. అలాంటి భగవంతుడు ఎక్కడో ఉన్న వైకుంఠం కైలాసం వదిలిపెట్టి మన నేల మీద ఎందుకు నడియాడిండండి. మనిషి జన్మ ఎత్తి, రకరకాల జన్మలు ఎత్తి బుద్ధిగా ఉండండి అని చెప్పడానికి అవన్నీ కష్టాలు అంటారు. వెంకటేశ్వర స్వామికి అప్పు ఉంది, మాకు అప్పు ఉండొద్దా? అప్పుది ఏముంది అని మాట్లాడతారు. అప్పు చేసి పని చేయకండి, అనుభవంతో చెప్తున్నా. అప్పు చేసి చేయకండి. నాకు సలహా ఇచ్చే వాళ్ళలో నా కుటుంబ సభ్యులు కూడా ఉంటారు, నా పిల్లలు కూడా ఉంటారు. ఎందుకంటే మా కష్టాన్ని వాళ్ళు మనసుతో అర్థం చేసుకున్నారు. కాబట్టి మీకున్న దాంట్లో దాన ధర్మాలు చేయండి. మీ పిల్లల్ని కరెక్ట్గా పెంచండి. ఎక్కడున్నా సరే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైతే పెంచుతారో వాళ్ళ దగ్గర భగవంతుడు ఉంచాడు. ఈ సనాతన ధర్మం అనేది భగవంతుడు చెప్పింది. భగవంతుడు చెప్పిందే నేను వినంటే భగవంతుడు ఎవరి ద్వారా చెప్తాడు? మాలాంటి వాళ్ళ ద్వారానే చెప్తాడు. మీరు చెప్తే వినేదంటే కొంతమంది మాట్లాడుతుంటే అదే పనిగా వెనక నుండి మాట్లాడుతుంటారు అనమాట. అది కాదు, ఆపితే ఆ భగవంతుడు ఈ రూపంలో చెప్తున్నాడు కదా, వినాలి అని ఒక జ్ఞానం ఉంటే వింటారు. లేకుంటే ఎందుకు వింటారండి కదా. ఇప్పుడు ఎంతో మంది యూట్యూబ్లో పెద్ద పెద్ద వాళ్ళు మహానుభావులు చెప్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు, అని చెప్తున్నారు కదా. ప్రపంచానికి వాళ్ళు తలమానికమైనరు. అందులోంచి స్ఫూర్తిగా తీసుకొని మేము ఇచ్చిన గ్రామంలో భక్తిని పెంచాలని చెప్పేసి మమ్మల్ని ఎంచుకున్నాడు భగవంతుడు. ఎంచుకున్నాడు కాబట్టి తప్పకుండా మీరు భక్తిని పెంచుకోవాలి. ప్రతి అర్చకునికి విలువ ఇవ్వాలి, విద్యకు విలువ ఇవ్వాలి, ఆయన చేసే సేవకు విలువ ఇవ్వాలి. ఏమి కష్టం ఎక్కడికో సేవలకని కాదు, అక్కడికి వెళ్ళినా భగవంతుడు అంటాడు నేను అక్కడే ఉన్నా కదా, నువ్వు ఎంజాయ్ కోసం తిరుగుతున్నావు కానీ సేవ కోసం కాదని ఆయనకే తెలుస్తుంది. ఫస్ట్ ముందు ఇక్కడికి రండి, సేవకు రండి, ఆలయాన్ని అభివృద్ధి చేయండి. మీరు 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి అభివృద్ధి కోసం పెట్టండి. మీ తరతరాలు బాగుండకుంటే అప్పుడు మమ్మల్ని అడగండి కదా. మరొక్కసారి చివరిసారిగా మళ్ళీ ఇంకా వీడియోస్ గ్రూప్లో ఏమి రావు, ఇవన్నీ చూసుకోండి. యూట్యూబ్లో కూడా చాలా అప్లోడ్ అయినాయి కళ్యాణాలు అవి ఇవన్నీ చూసుకోండి. చివరిసారిగా అంటే ముఖ్యంగా నా పిల్లలంటే నా కొడుకులు కోడలు, ఎందుకంటే నా కోడళ్ళు కూడా ఇంతవరకు ఇది ఎందుకు వాళ్ళు ఏంటంటే ఇంత గ్రామంలో ఉన్నారు, మాకు ఎన్నో అవసరాలు ఉంటాయి, ఆర్థిక అవసరాలు ఉంటాయి, ఎంతో నష్టపోయి ఉన్నాం మేము, ఎందుకు వాళ్ళని పట్టించుకోవడం అని ఉదాత్తురాలు వాళ్ళిద్దరు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ గురించి ఈ మాత్రం నా చివరి వీడియోలో చెప్పకుంటే కాదు. ఎంతో రెస్పెక్ట్, తెలుసు మీ మనసు ఇదని మాకు తెలుసునే అంటారు వాళ్ళిద్దరు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ భర్తలకు సహకరించంటే మా పిల్లలకి సహకరించి మమ్మల్ని ఇక్కడ మేము ఈ మాత్రం ఉంటున్నామంటే ఇంకా ఒకరిద్దరు ఆత్మీయ భక్తులు, అందుకే లక్షల్లో ఒకరున్నారు భగవంతుడు ఎన్నుకుంటాడు. వాళ్ళ ద్వారా మేము ఇంత హ్యాపీగా ఉంటున్నాం మేము ఇక్కడ. అది మనసులో మీరు అన్ని గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు. వాళ్ళ కుటుంబాలు తరతరాలు భగవంతుని నీడలో ధర్మంతో ప్రతి ఒక్కరికి మమ్మల్ని చూసుకున్న ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటే. ఎందుకంటే కొంతమంది వయసులో పెద్దవాళ్ళు కూడా మమ్మల్ని బాగా చూసుకున్నారు. వయసులో చిన్నంటే నా పిల్లలే, ఇంకా వేరే ఏం చెప్పడానికి ఏం లేదు. కాబట్టి వీళ్ళందరికీ ఆశీర్వచనాలు ఇచ్చే స్థాయిలోనే మమ్మల్ని ఉంచింది. కాబట్టి మరొక్కసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ చివరిగా మళ్ళీ పేరుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియో ముగించే ముందు ఒక కీలకమైన మలుపు అన్నమాట. అది తప్పకుండా ఈ వర్డ్స్ వినాలి. తర్వాత ఒక్కసారి చూడండి, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా సరే, ముస్కానిపేట గ్రామము, నరసింహపురి వీధి, అక్కడ స్వయంభూగా వెలిసి ఎంతో మంది భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఆలయ అభివృద్ధిని మీరు వచ్చి చూడాలి, ఆ స్వామిని చూడాలి, దర్శనం చేసుకోవాలి. కాబట్టి ఇదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఉచిత సలహాల కోసం ఊరి పంతులు, పైసలు ఇచ్చే వాటికి పక్కూరి పంతులు. ఎంత బాగుంది కదా, ఇది అనిపిస్తుందా బాగుందని? ఇదొక్క పదం ఇది చాలు, మీరు ఆలోచించుకోవచ్చు. అట్లా చాలా గ్రామాల్లో చాలా ఎదుర్కొంటున్నారు. ఇది ఒక్కరమనే కాదు. అట్లా అది కాకుండా మనసు పెట్టి ఆలోచించండి. మీ ఊరి పంతులు బాగుంటే మీ జీవితాలు బాగుంటాయి. మీ ఊరి పంతులు మనస్తాపానికి గురి అయితే అది భగవంతుడు కూడా ఇష్టం లేని పని.
ఎందుకంటే నాకు సేవ చేసి ఇంతమంది ఇక్కడ ఏం వచ్చినా రాకున్నా పొద్దున్న లేస్తే రకరకాల నైవేద్యాలు, ప్రసాదాలు, ఉత్సవాలు ఇన్ని చేసుకుంటూ ఇన్ని వేలాది మందిని స్ఫూర్తిగా అంటే వాళ్ళని మోటివేట్ చేస్తున్నా నా బిడ్డ బాగుండకుంటే ఏం బాగుంటుందని భగవంతుడు మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ చేస్తున్నాడు ప్రతి గ్రామంలో. కానీ అది ఎవరికి అర్థం కావట్లేదు. తప్పకుండా అర్థం చేసుకోండి. ఏది ఉచిత సలహాల కోసం ఊరి పంతులు, పైసలు ఇచ్చే వాటికి పక్కూరి పంతులు అనేది చాలా తప్పది. మీ ఊరి గ్రామంలో మీరు బాగుండాలంటే మీ తల్లిదండ్రులు వాళ్ళని డెవలప్ చేయండి. మీరు ఆలయాన్ని డెవలప్ చేయండి. వాళ్ళ విద్యకు తగినంత సంభావన ఇవ్వండి. ఇట్లా ఇస్తే అప్పుడు ప్రతి గ్రామం బాగుంటుంది కదా. ఆయన ఆశీర్వచనం ఉంటేనే కదా గ్రామం బాగుంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఏం తెలుసండి, ఒక అర్చకుని జీవితం ఏం తెలుసని వ్యతిరేకంగా మాట్లాడడానికి. అక్కడ ఉన్న భగవంతుడు అందరి వాడు, ఆలయం కాదు. ఎందుకంటే ఆలయం మీళ్ళెట్లా మీరు ఈ రూమ్ కాకుండా ఇంకో రూమ్ ఇది పెట్టుకోవాలి అది పెట్టు మీరేం చేస్తున్నారు? ఆలయం అంతా ఆయనే చేసుకుంటున్నారు అభివృద్ధి. ఆలయం ఆయనది, అవునా కాదా? మరి అది పక్కన పెట్టేసి మేము మాది అని కాదు. ఆయన ప్రతినిధి, ఆయన తండ్రి, ఆయన గురువు, దైవం తర్వాత ఆయనే దైవం. ఇది తెలుసుకున్న ప్రతి ఒక్కరి జీవితం బాగుంటుంది ఎక్కడైనా. అంతే తప్ప ఏదో బతుకుతున్నాం, తిన్నాం, పన్నామా, పోయాం అనేది ఎప్పటికది జీవితం కాదండి. మనసు పెట్టి చెప్తున్నా నేను. తప్పకుండా ఈ వీడియో చూడాలి. ప్రతి ఒక్కరికి, ఎంతో మంది గ్రామంలో ఆలయాలు అభివృద్ధి చేసుకుంటూ ఇలా దేవుని సేవలో తరించిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అర్చకులు. అలాంటి వాళ్ళకందరికీ వీడియో చేరాలి. వాళ్ళు ఇంకో 10 మందికి పంచుకోవాలి. అక్కడ ఉన్న ప్రజలు కూడా మారాలి. మారినప్పుడే మన దేశం ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటుంది. భగవంతుడు నడిచిన నేల అండి. భగవంతుడు చెప్పిందే వినండి. అర్చకుణ్ణి గౌరవించండి, పెద్దవాళ్ళని గౌరవించండి, తల్లిదండ్రులకు సేవ చేసుకోండి. ఇంతెందుకండి, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు మారినాయి, ఎన్నో నాయకులు వచ్చినారు, ఎంతోమంది వచ్చారు. కానీ ఒక్కడే ఒకడండి, వన్ అండ్ ఓన్లీ మ్యాన్. ఆయన ఎవరు? కలియుగ భీష్మాచార్యుడు మన మోదీజీ. ఆయన వచ్చిన తర్వాతనే కదా హిందుత్వం గురించి ఇంత చెప్పుకుంటూ ఆయన చప్పట్లు కొట్టమన్నారండి. మన పక్కన మన చప్పట్లు కొట్టమండి, ఏంటి చప్పట్లు అంటారు? చప్పట్లు కొట్టండి, పాజిటివ్ వైబ్రేషన్ ఒకటి వస్తుంది. అప్పుడు కోవిడ్ టైంలో దీపాలు పెట్టండి. ఇవన్నీ చెప్పిన ఒకే ఒక నాయకుడు, భగవంతుని నమ్మిన ఒకే ఒక నాయకుడు. హిందూ ఆలయాలు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు ఆయన, మీరు చూడండి. కాబట్టి ఆయన అడుగుజాడల్లో, ఆయన వారసులుగా మనం నడవాలి. మన దేశానికి, మన కుటుంబానికి, మన చుట్టూన్న సమాజానికి మన స్ఫూర్తి కావాలి. తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూస్తారని చెప్పేసి, అర్చకుల ఎవరైనా అంతే, భగవంతుని సేవలో తరించిపోవాలని తప్ప పరమార్థం అనేది కోరుకొని చేసే ఏ అర్చకుని కూడా తప్పు పట్టకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి మళ్ళీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, జై శ్రీమన్నారాయణ.